హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజైతే సున్నుండలు చేస్తున్నాను. దీనికోసము నెయ్యి, ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అండి. చాలా బాగుంది కదా. అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు బెల్లంతో సున్నుండలు అయితే చేస్తున్నానండి, చక్కెరతో కాకుండా. దీనికోసం ఒక కప్పు బెల్లం తురుము అయితే తీసుకున్నాను. అలాగే ఒక కప్పు పెసరబ్యాళ్ళు అండ్ గ్రీన్ పెసరబ్యాళ్ళు, ఇవేమో మినప్బ్యాళ్ళు. పొట్టు తీయనివి అయితే తీసుకున్నానండి, హెల్త్కి మంచిదని. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. అలాగే మా మామ కొడుకు హమీద్కి వెరీ వెరీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హమీద్, నువ్వు బాగా చదువుకొని మంచి పొజిషన్కి రావాలని అయితే కోరుకుంటున్నాను. ఇలా బాగా వేయించుకొని దాని తర్వాత అయితే మిక్సీకి వేసి ఇలా పొడి అయితే చేసేసుకోవాలండి. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. బెల్లం కూడా దీంట్లో కలిపేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకున్నామంటే బెల్లం చాలా సన్నగా అయితే ఇదైపోతుందండి, లావుగా కాకుండా. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి. ఇలా బెల్లాన్ని ముందు పిండిలో అయితే కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసి కొంచెం గ్రైండ్ చేసుకున్నామంటే మెత్తగా అయిపోతుందండి, బెల్లం కలిసిపోతుంది. దాని తర్వాత కొంచెం నెయ్యిని అయితే కాచి పెట్టుకున్నాను. అంటే అది మొత్తం సెట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఆయిల్ అయ్యేంత వరకు అయితే పెట్టాను. దాని తర్వాత దాన్ని ఈ పిండిలో వేసేసి ఇంకా బాగా కలిపేసేయడమే అండి. కలిపేసి ఉండలు కట్టేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, హెల్త్కి చాలా మంచిది. మనం ఇందులో బాదము అండ్ జీడిపప్పు కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసి పొడి చేసి అయితే కలుపుకోవాలి. నేనైతే వేయట్లేదు. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇలా చేసి పెడితే, ఈవినింగ్ స్నాక్స్ లాగా. రోజు ఒక ఉండ తిన్నా కానీ చాలా మంచిది. ఇలా అన్నీ ఉండలు కట్టుకోవాలండి. నాకు 5 to 6 టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి పట్టిందండి. ఇలా బాగా ఉండలు చుట్టూ అయితే పెట్టేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.